నామానికి మహిమ కలుగునుగాక. సమయంలో మనము సామెతల గ్రంథంలోనికి వెళ్తూ ఉన్నాం. వెల్కమ్ టు ద బుక్ ఆఫ్ ప్రాబ్స్. సామెతల గ్రంథానికి ఆహ్వానము, జ్ఞానము దగ్గరికి ఆహ్వానం. సామెతలు అనేవి మన జీవితంలో ఒక భాగం. నిజానికి ఈ రోజుల్లో సామెతలు అన్నవి చాలామందికి, ఈ తరం వాళ్ళకు తెలియడం లేదు. తెలుగు సామెతలు అయినా తెలియట్లేదు, ఇంగ్లీషు సామెతలైనా కూడా తెలియడం లేదు. మేము హై స్కూల్లో ఉన్నప్పుడు, అది తెలుగు మీడియం అయినప్పటికీ కూడా, ఇంగ్లీష్లో ప్రాబ్స్ అని ఒకటి ఉండేది. మొట్టమొదట నేను నేర్చుకున్న ప్రావర్బ్ ఏంటంటే, ఇంగ్లీష్లో రోమ్ వాస్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. సో ఇది మేము బట్టి పెట్టి రాయాలి. సామెత దాని అర్థం ఏంటి, దాని కొరకు అదొక 2-3 సెంటెన్స్, దాని ఎగ్జాంపుల్స్, దాని పెద్ద పారాగ్రాఫ్, కింద కన్క్లూజన్, దాని యొక్క తాత్పర్యం ఏమిటి, ఆ తర్వాత దాన్ని మనం ఎలా మన జీవితానికి అన్వయించుకోవాలి. ఇది మాకు ఆ రోజుల్లో నేర్పించారు. ఇది ఎగ్జామినేషన్లో వచ్చేది, మేము రాయాలి. అలాగా చాలా సామెతలు అప్పుడు నేర్పించాను. కానీ ఈరోజు ప్రసక్తే ఏమీ కనపడడం లేదు. ఏదేమైనా సామెతలు అన్నవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ముఖ్యంగా దేవుని గ్రంథంలో నుండి సామెతల గ్రంథాన్ని మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుని యొక్క దాన్ని బట్టి, మరి నువ్వు నడిపింపుని బట్టి ఈరోజు మొదటి అధ్యాయం, సామెతల గ్రంథము మొదటి అధ్యాయము 1 నుంచి 7 వచనాలను మనము చూడబోతూ ఉన్నాం. ఇప్పుడు సామెతలు మొదటి అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. దీనిని మనము ప్రియాంబుల్ అంటాం, పీఠిక. సామెతల గ్రంథం అంతటికి కూడా ఇది ఒక పీఠిక. ప్రతి పుస్తకానికి కూడా ముందు పీఠిక అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఫార్వర్డ్ అని అవన్నీ ఇవన్నీ అంటున్నాము. ఇట్స్ ప్రియాంబుల్ టు ద బుక్ ఆఫ్ ప్రాబ్స్. సామెతలు ఇంగ్లీష్లో ప్రాబ్స్ అంటున్నాం. హెబ్రీ భాషలో దీనిని మషాల్ అని పిలిచారు. ఈ యొక్క డెఫినేషన్ ఏమిటి, సామెతలు అంటే ఏమిటి? మనం వాక్యం చదువుకోవడానికి ముందుగా కొన్ని మాటలు చూద్దాం. మ్యారియం అండ్ వెబ్స్టర్ డిక్షనరీ సామెతలు అనే మాటని ఇలా నిర్వచిస్తూ ఉంది. అండ్ ఆఫెన్ స్టేటెడ్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ సంథింగ్ ఫ్రమ్ కామన్ ఎక్స్పీరియన్స్. అంటే ప్రజల యొక్క, జనసామాన్యము యొక్క అనుభవములో ప్రజలందరూ కూడా ఈ రకమైనటువంటి అనుభవం గుండా వెళుతూ ఉన్నప్పుడు, ఏదైనా అనుభవం కావచ్చు, వారు దానిని, ఆ అనుభవాలను గమనించి ఎవరో ఒకరు ఈ సామెతను పుట్టిస్తారు. అది ఒక సెంటెన్స్ అవ్వచ్చు, 2 సెంటెన్సులు అవ్వచ్చు. ఆ సామెత అనేది ప్రజల యొక్క అనుభవంలో నుంచి వచ్చింది. సాధారణ అనుభవ సారాన్ని ఒక చిన్న వాక్యములో వెలిబుచ్చడం, సాధారణ ప్రజలు దానిని మాట్లాడుతూ ఉండడం. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను మీకు. చెరపకురా చెడెదెవు, తెలుగులో ఒక సామెత. ఎవరికైనా అర్థమవుతుంది, ఎందుకంటే ఎవరైనా చెడగొడితే నువ్వు కూడా చెడిపోతావురా. ఇది ఒక సాధారణమైన అనుభవం ప్రజలందరిది కూడా. సో ఈ అనుభవంలో నుంచి బయటకు వచ్చినటువంటిది. ఇంకొక మాట కూడా మనం చెప్పుకుంటాం, నిదానమే ప్రధానము అని. కొన్నిసార్లు మనం కొన్ని వేమన పద్యాలు ఇలాంటివి చదువుతున్నాం, సుమతి శతకం అని. అందులో కూడా చాలా సామెతలు ఉన్నాయి. ఉదాహరణకి, గంగగోవు పాలు గంటెడైనను చాలు, కడవడేల
కరము పాలు అంటాడు. అంటే శ్రేష్టమైంది, కొద్దిగైనా చాలు, పనికి మళ్ళీ చెత్త ఎంత పోగేసుకుంటే ఏం ప్రయోజనం అని దాని యొక్క అర్థం. సో సామెతలు ఇవి జీవితానుభవంలో నుంచి వచ్చి అనేక మంది ప్రజల యొక్క అనుభవాన్ని యొక్క సారాన్ని ఒక సింగిల్ సెంటెన్స్ లేదా 2 సెంటెన్స్లో చెప్పడం. సో ఇక్కడ సామెతల గ్రంథములో మనకు అనేకమైన సామెతలు ఇవ్వబడ్డాయి. ఇప్పుడు మనము చదువుదాం. మొదటి సామెతల గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుతూ ఉన్నాను. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధిపరచుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలు అను భావ సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగం ఇది. సో ఇందులో ముందుగా నేను మీకు విభజన ఇస్తాను. ఈ 7 వచనాలు సామెతల గ్రంథం అంతటికి ఇది ఒక ముందు మాట, ఒక పీఠిక. ఎలాగైతే 150 కీర్తనలకు మొదటి కీర్తన ఎలాగైతే అది ప్రియాంబిలో అది ఎలా పీఠికనో, అలాగే ఈ 7 వచనాలు సామెతల గ్రంథం అంతటికి. కనుక విల్ టేక్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ దిస్. తొందర ఏం పడవద్దు మనం. మొదటి వచనములో గ్రంథకర్తను గురించి మాట్లాడతాడు. సో ఈ గ్రంథకర్త సొలొమోను అన్నది మనందరికీ బాగా తెలుసు. 2వ వచనములో సామెతల గ్రంథము యొక్క ఉద్దేశ్యం, ఆ ఉద్దేశం ఏంటి, ఎందుకు రాయబడింది అని చెప్తాడు. 3వ వచనములో 2వ వచనాన్ని వివరిస్తాడు. అంటే 2వ వచనంలో సామెతల గ్రంథము ఎందుకు రాయబడింది అనే మాట చెప్తూ 2వ వచనంలో దాని యొక్క వివరణను ఇస్తాడు. 4 నుంచి 6 వచనాల్లో ఈ సామెతలు ఎవరికి, ఎందుకు, మరి ముఖ్యంగా 6వ వచనం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. 4-5 వచనాలు దాని గురించి మాట్లాడుతున్నాయి. 7వ వచనములో ఈ గ్రంథము యొక్క కేంద్ర అంశం ఏమిటి, వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, వేర్ ద ఆథర్ ఈస్ డ్రైవింగ్ అస్ టు. ఈ గ్రంథకర్త మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఈ సామెతల గ్రంథము గుండా ప్రయాణం చేసినప్పుడు మనము చేరే గమ్యం ఏమిటి అన్నది 7వ వచనంలో చెప్తాడు. ఇప్పుడు మొదటి నుంచి చూద్దాం. మొదటిది గ్రంథకర్త లేదా గ్రంథకర్తలు అనే విషయాన్ని మనము చూడబోతూ ఉన్నాం. సొలొమోను రాశాడు అని మనం చూస్తాం. ఇక్కడ చూసినట్టయితే దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు అని మనం చూస్తున్నాం. సో మొదటి 9 అధ్యాయాలు సొలొమోను రాశాడు, మిగిలినవి కూడా రాశాడు, ఏవో కొన్ని కాక అవన్నీ చూద్దాం. సో క్రీస్తు పూర్వము 971 నుంచి 931 వరకు మధ్యలో సొలొమోను రాజు జీవించాడు. అంటే ఇప్పటికీ ఇంచుమించుగా 2900 లేదా 2800 సంవత్సరాలు పూర్వము రాయబడినటువంటి సామెతలు. మరి అంత పాతవి, ఆల్మోస్ట్ 3000 years old, ఇప్పుడు అవి మనకు పనికొస్తాయా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సొలొమోను రాసినప్పటికీ దీన్ని వ్రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు, గాడ్. ఏమండి, దేవుని వాక్యము ఎప్పుడు తాజాగానే ఉంటుంది, దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. ఏమండి, దేవుని యొక్క వాక్యము
అన్ని తరాల వారికి, అన్ని కాలాల వారికి సరిపోయేదిగా ఉంటుంది అనే విషయాన్ని మనము గుర్తించాలి. సో 10వ అధ్యాయం 1వ వచనం నుండి 22:16 వరకు కూడా సొలొమోనే రాశాడు. అంటే ఈ కూడా మరి ప్రత్యేకంగా సొలొమోనే కూర్చాడా, ఇంకెవరైనా కూర్చారా అన్నది మనకు అంతగా తెలియదు. బట్ మళ్ళీ 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూస్తే పైన సొలొమోను చెప్పిన సామెతలు అని పోస్ట్ స్క్రిప్షన్ ఉంటుంది అక్కడ పైన. సో అది వాక్యంలో లేదు కానీ పైన వేరేగా రాయబడింది. సో బహుశా దానిని ఆ తర్వాత ఎవరైనా వాటిని కూర్చి ఉండవచ్చు అన్నది ఒక అభిప్రాయం. 22వ అధ్యాయం 17వ వచనం నుండి 24-34 వరకు జ్ఞానుల సామెతలు. అంటే సొలొమోను కాక మరికొద్ది మంది జ్ఞానులు, బహుశా సొలొమోను యొక్క టైం కంటే ముందున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా సొలొమోనుకు సమకాలీనులు అయి ఉండవచ్చు, లేదా సొలొమోను తర్వాత ఇంచుమించు ఆల్మోస్ట్ ఆ టైంలో ఉన్నటువంటి ఇతర జ్ఞానుల యొక్క సామెతలు. ఈ జ్ఞానులు ఎవరనేది మనకు తెలియదు, కానీ వీరు కూడా పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి పలికినటువంటి సామెతలు ఇవి. 25 నుంచి 29 వరకు నేను 25వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. ఇవియును సొలొమోను సామెతలే, యూదా రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి. సో హిజ్కియా రాజు దగ్గర అనేక మంది సేవకులు ఉన్నారు, కొద్దిమంది లేఖికులు ఉన్నారు అని మనము హిజ్కియాను గురించి మనము వాక్యం చెప్పుకున్నాం. నేను బోధించాను మీకు హిజ్కియా గురించి. అప్పుడు ఆయన దగ్గర కొద్దిమంది సేవకులు ఉన్నారన్న విషయం కూడా మనం చూసాం. సో హిజ్కియా క్రీస్తుపూర్వము 729 నుండి 686 మధ్యలో జీవించాడు. బహుశా బైబిల్ పండితుల ప్రకారము అరౌండ్ 700 BC, క్రీస్తుపూర్వము 700లో ఈ యొక్క సామెతల గ్రంథం అంతా కూడా ఆల్ ద 31 చాప్టర్స్ బహుశా ఈ కాలములో అవి సంకలనము చేయబడి ఉండవచ్చును. అవి ఒక గ్రంథంగా వాటిని సమకూర్చి ఉండవచ్చు అని ఒక అభిప్రాయం. 30వ అధ్యాయములో ఆగూరు చెప్పిన సామెతలు, 31వ అధ్యాయములో లెమూయేలు చెప్పిన సామెతలు, వీటన్నిటిని కూడా చూసి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. సో క్రీస్తుపూర్వము 700లో ఈ గ్రంథము కూర్చబడింది అని ఒక అభిప్రాయం. సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మనము చదివితే 1 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 29 నుంచి 34 వచనాల్లో ఇలా ఉంది. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిను. దేవుడిచ్చిన జ్ఞానం. సో సొలొమోను వేరు వేరు స్త్రీలను పెళ్లి చేసుకొని ఆయన హృదయము దేవుని నుండి దూరము అయిపోక ముందే బహుశా ఈ సామెతలన్నీ రాసి ఉండవచ్చును అన్నది ఒక అభిప్రాయం. బహుశా అదే సరైన అభిప్రాయం కూడా ఉండొచ్చు. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానము కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను, ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటినన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి.
సో అది సొలొమోను యొక్క జ్ఞానం. 3000 రాశాడు, కానీ ఇందులో కొన్ని సామెతలు మాత్రమే, 3000 లేవు. బహుశా పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించబడి రాయబడినవి మాత్రమే దేవుని వాక్యంలోనికి రాయబడ్డాయి. అంతేకాదు, ఇప్పుడు మనము సైన్స్ బుక్లో ఏం చదువుతామంటే అరిస్టాటిల్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడరన్ బయాలజీ అని మనం చదువుతాం. బయాలజీకి అరిస్టాటిల్ పితరుడు అనే మాట చదువుతాం. కానీ అరిస్టాటిల్ కంటే ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు, వందల సంవత్సరాల ముందు జీవించినటువంటి సొలొమోన్ మొదటి బయాలజిస్ట్ అని మనము చెప్పుకోవచ్చు. బాటనీ రాశాడు, జువాలజీ రాశాడు, ఫిలాసఫీ రాశాడు, సో మచ్ అండ్ సో మచ్. సో అది సొలొమోను యొక్క జ్ఞానము. దేవుడు అతనికి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను జ్ఞానం ప్రసంగిలో సొలొమోను ఇలా చెప్తాడు. 12వ అధ్యాయం 8-14 వచనాల్లో సొలొమోను ఇలా చెప్తున్నాడు. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, సమస్తము వ్యర్థము. ఓ బ్రదర్, ఇప్పుడు అర్థమైంది సొలొమోను. వచ్చా, ఈ సామెతలు కూడా వ్యర్థమేనా? తొందరపడకండి, విందాం ఏం చెప్తున్నాడు. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో వ్రాయుటకు పూనుకొనెను. జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను. చూశారా, ములుకోలు అంటే ఈ దూడలు, ఏమంటే కోడె దూడలు, ఎద్దులు, ఇవి మాట వినప్పుడు వెనక ఆ ములుకోలు కర్రబెట్టి పొడిస్తే అవి మాట విని సరిగ్గా నేరుగా, ఏమంటే సీదా స్ట్రైట్గా సరళ రేఖలో భూమిని దున్నుతాయి. సో దారి తప్పిన వాడిని దారిలో పెట్టడానికి, అవిధేయుణ్ణి లొంగదీయడానికి ఈ సామెతలు ములుకోల కర్రలలాగా, ఆ ములుకోలల వలె ఉన్నాయి అని చెప్తున్నాడు. అదేంటి సామెతల గ్రంథం అంటే. అవి ఒక్క కాపరి వలన అంగీకరింపబడినట్టుగా ఉన్నవి. సో సామెతలు మనకు ఒక కాపరి. మనము గొర్రెలము, కొన్నిసార్లు చెప్పిన మాట వినని మేకలము, జంతువులం, గాడిదల లాంటి వాళ్ళం, ఎద్దుల లాంటి వాళ్ళం. ఒక కాపరి మనకు కావాలి. ఈ సామెతలు అవి అంటున్నాడు. సొలొమోనే చెప్తున్నాడు అవి ఏంటో. ఇదియుగాక నా కుమారుడా, హితోపదేశములు వినుము, పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము, కాబట్టి 10th ఫెయిల్ అయిపోతాను. దాని అర్థం అదే. ఏమండి, చాలాసేపు చదివితే దాని అర్థం అది కాదండి. దాని అర్థం అది కాదు. ఎంత జ్ఞానము సంపాదించిన జ్ఞానము నీ జీవితములో ఏమి సాధించాలనో ఆ జ్ఞానము దానిని నీ జీవితములో సాధించడానికి నువ్వు అవకాశం ఇవ్వక నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే అది ఆయాసము, అది వ్యర్థము. కానీ నువ్వు సంపాదించిన జ్ఞానము, ఆ జ్ఞానము ఎందుకొరకు నీకు అనుగ్రహించబడినదో ఆ జ్ఞానము నీ జీవితములో దానిని సాధిస్తే అది ఆయాసము కాదు, అది ఆశీర్వాదకరం. అర్థం చేసుకోండి ప్రసంగిలో ఏం చెప్తున్నాడు. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థము ఇదే. ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. మానవ కోటికి ఇదియే విధి. ఆల్ పీపుల్, ఎవ్రీబడి, మానవ కోటి, మానవులందరికీ ఏమిటంట? ఇన్ ద ఎండ్, వాట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రావర్బ్స్? ఈ యొక్క సామెతల గ్రంథానికి మనం వెళ్తూ ఉండగా మనం ఎక్కడికి చేరాలో తెలుసా? దేవుని యందు నిజమైన భయభక్తులు కలిగి జీవించుట, అక్కడికి చేరాలి. అక్కడికి చేరకపోతే మనము సామెతల గ్రంథాన్ని సరిగ్గా వినలేదని అర్థమండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు
ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును. సో ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్స్ జడ్జిమెంట్ we are going to understand the book of Proverbs and we are going to try to live according to the Proverbs. దేవుని యొక్క తీర్పు ఒక రోజు వస్తుంది అన్న విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాన్ని క్రమపరుచుకోవడం కొరకే సామెతల గ్రంథము ఇవ్వబడింది. సో ఇలాగా రాయబడిందండి. టు నో విజ్డమ్ అండ్ ఇన్స్ట్రక్షన్, టు పర్సీవ్ ద వర్డ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. అది హెబ్రీ భాషలో రాయబడినటువంటిది. లాదత్ హక్మా ఉమసార్ లెహబిన్ ఇమ్రే బినా అది చెప్తున్నాడు. అంటే ఇక్కడ రెండు మాటలు, విజ్డమ్ హక్మా, ఉపదేశము ఉముసార్, గ్రహించడము లెహబీన్, మాటలు ఇమ్రే, అర్థం చేసుకోవడము బినా. మనము ఇంగ్లీష్లో తెలుగులో ఏం చెప్పుకున్నా హెబ్రీ భాషలో వాటికి మంచి డెఫినిషన్స్ ఉన్నాయి. అన్నీ కాకపోయినా కొన్ని చూద్దాం. ఇది సామెతల గ్రంథం యొక్క ఉద్దేశ్యం. సో మొదటి మాట జ్ఞానము. మొదటి మాట జ్ఞానం. రెండవ వచనంలో చూస్తే జ్ఞానమును ఉపదేశమును. ఇవి చాలా ఎక్కువగా వ్రాయబడినటువంటి మాటలు. జ్ఞానము, తెలివి, ఈ మాటలండి. సో జ్ఞానము హక్మా ఇది 37 సార్లు సామెతల గ్రంథంలో కనపడుతుంది. రెండవది ఉపదేశము అనే మాట మువ్సార్. ఈ మాట 26 సార్లు మనకు సామెతల గ్రంథంలో కనపడుతుంది. సో జ్ఞానం అంటే ఏమిటి? వాట్ ఈస్ నాలెడ్జ్? హక్మా అంటే ఈ యొక్క హెబ్రీ భాషలో జ్ఞానం అనే మాటను ఎలా ఉపయోగించారు, వాళ్ళు దానికి వాళ్ళు ఇచ్చిన డెఫినేషన్ ఏమిటంటే తెలివితేటలను విచక్షణతో సమయానుసారంగా ఉపయోగించడం, జీవించే నైపుణ్యం. మా గమనించండి, ఫర్ హీబ్రూస్ హెబ్రీయులకు జ్ఞానం అంటే జీవించే నైపుణ్యం, ద స్కిల్ ఆఫ్ లివింగ్, ద స్కిల్ ఆఫ్ లివింగ్. నేను ఇక్కడ మీకు ఒక విషయాన్ని తెలియచేయాలనుకుంటున్నాను, తేటపరచాలనుకుంటున్నాను. ఐ వాంట్ క్లియర్. దెర్ ఆర్ 2 వరల్డ్ వ్యూస్. స్కిల్ఫుల్ లివింగ్, నేర్పుతో యుక్తితో. నిజానికి ఈ విజ్డమ్ అనే మాటకు మనము డిక్షనరీ చూస్తే క్రాఫ్టీనెస్, ఏమండి, క్రాఫ్టీనెస్, యుక్తి, తెలివి, ఇవన్నీ రకరకాల మాటలు మనకు కనపడతాయి. వాట్ ఈస్ ద వరల్డ్ వ్యూ? ఈ లోకంలో కొద్దిమంది అనుకుంటున్నారు, బాగా డబ్బు సంపాదిస్తే దట్ ఫెలో ఇస్ అ స్కిల్. డబ్బు సంపాదించలేదనుకో, అరే వీడికి ఏం జ్ఞానం లేదురా, వీడి తెలివి తక్కువరా, ఏం సంపాదించారా అని అంటారు అండి. యాకోబు ఇలా చెప్తున్నాడు 3వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల్లో ఈ వరల్డ్ వ్యూ, ఐహిక దృక్పథాన్ని గురించి ఇలా చెప్తున్నాడు రిగార్డింగ్ ద నాలెడ్జ్ లేదా జ్ఞానం, విజ్డమ్ గురించి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివేదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము, ఏ జ్ఞానము? భూ సంబంధమైన ఈ లోకములో మనుషులు దేన్నైతే జ్ఞానమని పిలుస్తూ ఉన్నారో ఆ జ్ఞానము ఈ హృదయాలలో సహింపనలవి కాని మత్సరము, వివాదము, ఏమండి, అతిశయము, సత్యమునకు విరోధముగా అబద్ధములో నుండి పుట్టుకొచ్చింది. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక అంటాడు. సో దిస్ ఈజ్ నాట్ ఎ డివైన్ విజ్డమ్, దేవుని దగ్గర నుంచి వచ్చింది కాదు. ఎందుకు కాదంటున్నాడు అంటే మనకున్న తెలివితేటలు దేవుడిచ్చినవి కాదా? దేవుడిచ్చినవే. మనకిచ్చిన చదువు దేవునిది కాదా? దేవుడిచ్చిందే. ఈ బయాలజీ, జువాలజీ, ఫిజిక్స్, ఈ కెమిస్ట్రీ దేవుని సృష్టి కాదా? ఎస్, ఎవ్రీథింగ్ అంతా దేవునివే. మరి ఎందుకు చెప్తున్నాడు చూడండి. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక
భూ సంబంధమైనది. ఇది భూమి మీద పనికొస్తుంది, భూమిని విడిచిపెట్టిన తర్వాత పనికిరాదు. ఎవరైతే నేను ఇక్కడే ఉండిపోతాను అని అనుకునేవాళ్ళు, లేదు ఉండిపోం సార్ వెళ్ళిపోతాం ఏదో ఒక రోజున, ఇది నీ ఎంట రాదు. కానీ ఈ లోకము తర్వాత ఇంకేమీ లేదు, ఏమో ఎవరికి తెలుసు అని అనుకునే వారికి యొక్క ఐహిక దృక్పథం, ఈ జ్ఞానము ఈ లోకంలో మాత్రమే బ్రతకడానికి ఉపయోగపడేది. ఇతరులను యుక్తితో వాళ్ళ దగ్గర నుంచి సంపాదించుకోవడం, కుయుక్తితో. భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, సెన్షువల్ అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అండి, ఇట్ బిలాంగ్స్ టు లైంగిక పరమైనటువంటి జ్ఞానం. సెన్షువల్, సంథింగ్ కనెక్టెడ్ టు లైంగిక సంబంధమైనది. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అండి, వేరెవర్ యూ సీ ఏమండి, చాలామంది సెలబ్రిటీలు ఓపెన్గా ఏం చెప్తున్నారు తెలుసండి, ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ బై 2 elements, మనీ అండ్ సెక్స్, నథింగ్ ఎల్స్. ధనము సెక్స్ తప్ప ఈ లోకాన్ని ఏది నడిపించడం లేదనే మాట ఈరోజు బయటపడిపోయి చెప్తున్నారు అందరూ. కానీ ఈ మాట యాకోబు చెప్పాడు ఎప్పుడో. ప్రకృతి సంబంధమైనది, సెన్షువల్ అంటాడు ఇంగ్లీష్లో, తెలుగులో కాస్త చక్కగా మర్యాదగా ట్రాన్స్లేట్ చేశారు. దయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. దయ్యముల జ్ఞానం, నాట్ గుడ్ నాలెడ్జ్, మేలు చేసేది కాదు. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. నా వాట్ ఈస్ ద క్రిస్టియన్ వ్యూ పాయింట్ ఆర్ ద క్రిస్టియన్ వరల్డ్ వ్యూ ఆఫ్ విజ్డమ్? క్రైస్తవుని యొక్క దృక్పథం ఏమిటి? బైబిల్ యొక్క దృక్పథం ఏమిటి జ్ఞానం గురించి? యాకోబు 3వ అధ్యాయము 17, 18, 13 వచనాలు. అయితే ఇన్ కాంట్రరీ టు దట్, భూ సంబంధమైన జ్ఞానమునకు విరుద్ధంగా, భిన్నంగా, అయితే పైనుండి వచ్చు జ్ఞానం, చూశారా, మొట్టమొదట పవిత్రమైనది. దెర్ ఇస్ ప్యూరిటీ ఇన్ దిస్ విజ్డమ్. అంటే ఈ జ్ఞానము నన్ను పరిశుద్ధంగా ఉంచుతుంది, నేను ఇతరులను పరిశుద్ధంగా ఉంచుతాను. పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది. సమాధాన పడడం వేరు, రాజీ పడడం వేరండి. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు నేను ఇది నా టాపిక్ కాదు. సమాధానకరమైనది. యు లివ్ ఇన్ పీస్ విత్ ఎవ్రీబడి. దేవునితో సమాధానంగా జీవిస్తావు, నీతో నీవు సమాధానంగా జీవిస్తావు, ఇతరులతో సమాధానంగా జీవిస్తావు. చాలామంది డిప్రెస్ అయిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, లేకపోతే ఇతరులకు హాని చేయడానికి కారణం ఏంటంటే దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ పీస్. తమంతటా తాము సమాధానంగా జీవించలేకపోతున్నారు వాళ్ళు. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి జ్ఞానము అది పవిత్రమైంది, సమాధానకరమైనది, మృదువైనది. అంటే మనం అది ఒక మృదువైనటువంటి ఈ మైనపు ముద్దను ఏ శిల్పంగా మార్చాలంటే ఆ శిల్పంగా మార్చగలము కదండి. అది మృదుత్వం. మృదువుగా లేకపోతే వంచడానికి ప్రయత్నం చేస్తే ఇరిగిపోతుంది. సో ఈ జ్ఞానము మనల్ని మృదువుగా చేస్తుంది. ఎంత మృదువుగా చేస్తుందంటే దేవుడు మనలో ఏ రూపాన్ని చెక్కాలని కోరుకుంటున్నాడో ఆ రూపాన్ని దేవుడు మనలో చెక్కడానికి ఈ జ్ఞానము మనలను సిద్ధపరుస్తుంది. అదండి సామెతల గ్రంథము. దట్ ఈస్ వై ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్, ద హోల్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అంతా అందుకే ఇవ్వబడింది, సామెతల గ్రంథం కూడా అందుకే ఇవ్వబడింది. సులభముగా లోబడున్నది. దేవుని యొక్క వాక్యానికి లోబడాలి అంటే పాస్టర్ గారు గట్టిగా అరవాల్సిన అవసరం లేదు. పాస్టర్ గారు కొంత సర్కాస్టిక్గా చెప్పి దాన్ని మీరు ఇంకా లోబడలేదు అని పాస్టర్ గారు యుక్తిగా సర్కాస్టిక్గా అలా చెప్పే అవసరం లేదు. చెప్పగానే వాక్యం లోబడిపోతారండి. అది అజ్ఞానం చేసే పని. కనికరముతోనూ
మంచి ఫలములతోను, చూశారా, కనికరము మంచి ఫలములతోను నిండుకొని నా నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు విత్తబడును. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. దట్ ఈస్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి జ్ఞానమది. ప్రియులారా, మనము సామెతల గ్రంథాన్ని చూడబోతూ ఉన్నాం. వీఆర్ గోయింగ్ విత్ ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా కొంత టైం పడుతుంది. ఇప్పుడు రెండవ మాట దగ్గరకు వద్దాం. తెలివి అనే మాటను కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ గ్రంథంలోనికి వెళ్ళడానికి ముందు. నాలెడ్జ్. యోబు ఇలా అంటాడు, తెలివి వేరు జ్ఞానం వేరు. యోబు ఇలా అంటాడు 28:28లో, యెహోవా యందలి భక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. సో యెహోవా యందలి భక్తులు విజ్డమ్, దుష్టత్వమును విడుచుట నాలెడ్జ్. సో తెలివి, వివేచన, తెలివితేటలు అంటే ఆ వ్యక్తి దుష్టత్వాన్ని విడిచిపెడతాడు. సో తెలివి ఉంది అంటే దుష్టత్వానికి దూరంగా ఉంటాడు. తాను దుష్టుడుగా ఉండడు, దుష్టులకు దూరంగా ఉంటాడు. ఎక్కడ తాను ఏ వలలో చిక్కుబడకుండా తన కొరకు ఏదైనా వల ఆల్రెడీ సాతానుడో స్నేహితుల రూపంలోనో ఇంకెవరి రూపంలోనో మనము చిక్కుబడిపోవడానికి ఒక వల వేసి పెడతాడే, ఆ వలలో పడకుండా కాపాడుకోవడం తెలివి. సో ఇప్పుడు మరొక మాటకు వద్దాం, ఉపదేశము. సో ఉపదేశం ఆ మాట చూస్తున్నాం 2వ వచనంలో. మనం జ్ఞానమును ఉపదేశమును అభ్యసింపచేయుటకు వివేక సల్లాపములు గ్రహించుటకు. ఉపదేశం అంటే ఏమిటి? ఉపదేశం అంటే మీకు అర్థం కావాలి అంటే నేను ఈ వచనాలన్నీ చదవను, మీరు చూస్తున్నారు కదా, నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. టు సేవ్ టైమ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రీడ్ దీస్ థింగ్స్. ఇందులో ఏముందో నేను చెప్తాను. సామెతలు 3:11, యోబు 5:17, యెషయా 26:16. ఇక్కడ ఏముందంటే టు టీచ్ బై డిసిప్లిన్. ఉపదేశం అంటే అర్థం ఏంటంటే క్రమశిక్షణ ద్వారా నేర్పించుట. ఈ రోజుల్లో నేర్పించమంటున్నారు కానీ క్రమశిక్షణ వద్దంటున్నారు. కానీ ద రియల్ డిసైపుల్షిప్ కమ్స్ త్రూ డిసిప్లిన్. ఏమండి, డిసిప్లిన్, డిసైపుల్షిప్, ఈ మాటలు కలిసి ప్రయాణం చేస్తాయి. శిష్యుడు, క్రమశిక్షణ, శిక్షించుట, ఈ మాటలు కలిసి ప్రయాణం చేస్తాయి. అంటే యాక్చువల్గా బైబిల్ ఏం చెప్తుందంటే కొట్టి, ఏంటండి, కొట్టి, బెత్తముతో కొట్టి. అప్పుడు అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని కొట్టి మనకు నేర్పిస్తాడు. కానీ సామెతల గ్రంథం ఏంటంటే దేవుడు నిన్ను కొట్టి నేర్పించకముందే చెప్పినప్పుడు నేర్చుకో అని సామెతల గ్రంథం చెప్తుందండి. కొట్టించుకునే పరిస్థితి రాకుండా చెప్పించుకునే దగ్గర ఆగితే మంచిది అనే అభిప్రాయం. నా సామెతలు 3:11, ఓకే, దే హ్యావ్. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపవద్దు. ఈ మాటలన్నిటిలో కూడా హెబ్రీ పదము లేదా ఇంగ్లీష్లో కూడా టీచింగ్, ఉపదేశం. యెహోవా శ్రమలో వారు నిన్ను తలుచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీన ప్రార్థనలు చేసి, ఇవన్నీ కూడా ఉపదేశానికి సంబంధించిన మాటలే. దయచేసి గమనించండి. గురువు, ఇక్కడ గురువు అంటే బైబిల్ అని చెప్పుకుందాం. సో గురువు దగ్గర నుంచి ఉపదేశం వస్తుంది, లేదా పాస్టర్ గారి దగ్గర నుంచి సంఘస్థులకు ఉపదేశం వస్తుంది. ఈ ఉపదేశము శిష్యుడి దగ్గరికి వెళ్తుంది, లేదా వినేవాడి దగ్గరికి వెళ్తుంది.
అప్పుడు ఇతడు వివేకాన్ని పొందుతాడు. హీ విల్ రిసీవ్ ద నాలెడ్జ్ త్రూ టీచింగ్. వివేకాన్ని పొందుతాడు. అప్పుడు ఈ వివేకము నేర్పు యుక్తిగా మారినప్పుడు, అనగా ఈ వివేకము లైఫ్ స్టైల్గా మారడము జ్ఞానం. అంటే వివేకాన్ని మన జీవన విధానములో, జీవితములో ఆ వివేకాన్ని సరి అయిన పద్ధతిలో ఉపయోగించుకోవడం. ఇందాక నేను డెఫినేషన్ చూపించాను. అది జ్ఞానము, నేర్పు, యుక్తి. సో వివేకము జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానమే మనము నేర్పుతో, యుక్తితో జీవించడానికి నడిపిస్తుంది. సో 3వ వచనానికి వద్దాం. 3వ వచనం ఏమంటుందంటే, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమును పొందుటకు అంటాడు. సో 3వ వచనము యాక్చువల్గా 2వ వచనం మనం చదివాం చూశారా? జ్ఞానము, ఉపదేశము అభ్యసించుటకు, వివేక సల్లాపములు గ్రహించుటకు అని చదివామే. అది ఏమిటో 3వ వచనం వివరిస్తుంది. 3వ వచనం ఏం చెప్తుందంటే, నీతి న్యాయము యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు అనే మాట చెప్తూ ఉంది. అది వివరణ. సో నీతి అంటే ఏమిటి? సో మనం ఈ మాటల్ని మనము డిఫైన్ చేయాలి. సో ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటాం. రైచియస్నెస్ అంటే రైట్, సరిగ్గా ప్రవర్తించుట, రుజు మార్గములో నడుచుట, నీతిగా బ్రతుకుట. అంటే ఇది క్రియలకు సంబంధించిన విషయం, క్రియలకు సంబంధించినటువంటి విషయం. అది నీతిగా బ్రతకడం, నీతిగా బ్రతకడం. మన యొక్క కాళ్ళల్లో, చేతుల్లో, మన మాటల్లో నీతి కనపడ్డం అండి. నీతిగా బ్రతకడం, నీతి క్రియలు. సో అది లైఫ్ స్టైల్కి సంబంధించినటువంటి విషయం. అది నీతి. 2వ మాట న్యాయం. న్యాయం అంటే ద కెపాసిటీ టు జడ్జ్, సరి అయిన నిర్ణయాలు తీసుకునే నేర్పు. సరి అయిన నిర్ణయాలు. ఒక ఉదాహరణ చెప్తాను. మా మనవడు ఉన్నాడు, శామ్యూల్ పాల్. వాడు ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి దూకేస్తున్నాడు. అంటే ఇప్పుడు వాడికి 3 ఏళ్ళు పూర్తయినాయి అనుకోండి. 2 ఇయర్స్ అప్పుడే సోఫాల మించి అక్కడి నుంచి దూకేసేవాడు. అంటే పడిపోతావరా అంటే అప్పుడు మూర్తి గారు ఉన్నారు ఇక్కడ. ఒక మాట అన్నారు మూర్తి గారు, బ్రదర్ వాడికి జడ్జిమెంట్ ఉంది అన్నారు. వాడికి జడ్జిమెంట్ ఉంది. మీరు చూడండి, వాడు పైన నిలబడి జడ్జి చేసుకుంటున్నాడు. దూకగలనా లేదా? దూకగలను అని అనుకుంటే దూకుతున్నాడు, దూకలేను అంటే కొద్దిగా కిందకు వచ్చి దూకుతున్నాడు. మీరు గమనించండి అన్నారు. ఎస్, దట్ ఈస్ జడ్జిమెంట్. సరి అయిన నిర్ణయాలు తీసుకునే నేర్పు. నేను దూకగలనా? నేను ఈ బిజినెస్ చెయ్యగలనా? నేను ఈ చదువు చదవగలనా? నా చేతనవుతుందా? బాగా అర్థం చేసుకోవాలి. కొద్దిమంది ఇల్లు కట్టడం ప్రారంభిస్తారు. నేను కొన్ని ఇళ్ళు చూశానండి, ఇయర్స్ ఉండిపోయినాయి అలాగా. చివరికి ఆ స్తంభాలు కూడా వంగిపోయినాయి. కారణం ఏంటి? దే కుడ్ నాట్ జడ్జ్ దైర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, లేదా భవిష్యత్తులో రాబోయే పరిస్థితులు లెక్కించుకోలేకపోయినారు. యేసుప్రభువు వారు చెప్తారు, నీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎదుటివాడి యొక్క సైన్యము కన్నా నీ సైన్యము బలమైందో లేదో లెక్క చూసుకో, లేకపోతే ఓడిపోతావు, సిగ్గుపడిపోతావు. నువ్వు బిజినెస్ చేసే ముందు నీ దగ్గర సరి అయిన డబ్బు ఉందో లెక్క పెట్టుకో అని యేసుప్రభువు వారు చెప్పారండి. సో ఈ సామెతల గ్రంథము, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ స్కిల్ఫుల్ లివింగ్. స్కిల్ఫుల్ లివింగ్ అంటే సరి అయిన నిర్ణయాలే కాదు, సరిగ్గా ప్రవర్తించడం, నీతిగా బ్రతకడం కూడా. 3వ విషయానికి వస్తాను, యథార్థత.
ఇంగ్లీష్ బైబిల్లో ఈక్విటీ అంటాడు. అప్రైట్నెస్ ఈక్విటీ అంటే అప్రైట్నెస్, యథార్థత, నైతిక విలువలను కలిగి జీవించడం అంటే నైతిక విలువలు కలిగిన సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్. ఓకే, తర్వాత వచనానికి వెళ్ళే ముందు ఇక్కడ కొన్ని విషయాలు గమనించండి. నీతి, న్యాయము, యథార్థత. ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఈ మూడు కూడా దే ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవి యేసు ప్రభు యొక్క లక్షణాలు, గుణలక్షణాలు. యేసు ప్రభు యొక్క గుణలక్షణాలు. ఎప్పుడు యేసు ప్రభు వారు జీవించిన విధానం, యేసు ప్రభు వారు తీసుకున్న నిర్ణయాలు, యేసు ప్రభు యొక్క నైతిక విలువల జీవితం. మరొక మాటలో చెప్పాలి అంటే ద హోల్ ఎసెన్స్ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఈజ్ మేకింగ్ us and taking us into the likeness of Christ. యేసు ప్రభు యొక్క స్వరూప్యములోనికి మనము రూపాంతరము చెందినట్లుగా మనలను చెక్కడానికి పనికొచ్చే ఉలి సుత్తే సామెతల గ్రంథం. సో సామెతల గ్రంథం గుండా మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం గుర్తించాల్సింది, అర్థం చేసుకోవలసింది, యేసు ప్రభు యొక్క స్వరూప్యములోనికి నేను చెక్కబడుతూ ఉన్నాను, యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి నేను మార్చబడుతూ ఉన్నాను అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో 4 నుంచి 6 వచనాల్లో ఈ సామెతలు ఎవరికి, ఎందుకు, ఈ సామెతలు ఎవరికి, ఎందుకు, దీన్ని మళ్ళీ కొద్దిగా డీటెయిల్గా కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ముఖ్యంగా 6వ వచనం చూడండి. ఇక్కడ జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియో వివేచనయో పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, జ్ఞానము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వీటి చేత సామెతలను, భావ సూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించెదరు. సో ఇది 6వ వచనం అండి. వాటి చేత సామెతలు, భావసూచక విషయములు, జ్ఞానులు మాటలు వారు గ్రహిస్తారు. చూద్దాం తర్వాత. నా జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు. ఇక్కడ జ్ఞానము లేని వారు అంటే నాట్ ఫూల్, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫూల్స్ హియర్. సింపుల్ మ్యాన్, సింపుల్ టన్ అంటాం, లేదా నెయివ్, ఈజ్ ఎ నెయివ్, బుద్ధి లేనివాడు. అంటే యాక్చువల్గా బుద్ధి లేనివాడు, మూర్ఖుడు అని బైబిల్లో వేరే మాటలు ఉన్నాయి. కానీ ఇక్కడ జ్ఞానం లేనివారంటే, జ్ఞానం లేనివాడు మూర్ఖుడు కాదు, ఈజ్ నాట్ ఎ ఫూల్. నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి అవకాశం లేనివాడు. అదండి, తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవకాశం లేనివాడు, అతడు జ్ఞానం లేనివాడు, మూర్ఖుడు కాదు. మూర్ఖుడు ఏమిటంటే నేర్పిస్తే నేర్చుకోడండి, నేర్చుకోడు. నాకన్నీ తెలుసు అనుకుంటాడు. ఒక ఆయన ఒకసారి బైబిల్ కార్యంలో చేరాలని వచ్చాడు నా దగ్గరికి. చాలా పెద్ద ఆయన అనుకోండి. సడన్గా వచ్చేసాడు. ఉదయాన్నే వచ్చి తలుపు కొట్టాడు. వేరే ఊరి నుంచి వచ్చేసాడు. ఈయన వచ్చాడేంట్రా బాబు అనుకున్నాను నేను. సరే మా అక్క పంపించింది. ఓకే, సిస్టర్ ఒక ఆమె పంపించారు. నాకు ఫోన్ చేసి చెప్పారు ఈయన వస్తాడు, కాస్త నచ్చ చెప్పాను వాక్యం నేర్చుకోమని. వచ్చాక క్లాస్లో అరగంట కూడా లేడనుకోండి, ముందు ఒక మాట అన్నాడు, జోషి బ్రదర్
అక్క చెప్పిందని వచ్చాను, నాకు తెలియంది ఏమైంది ఉందంటారా? నాకు తెలియంది ఏమైనా ఉందా? ఆది కాండం నుంచి ప్రకటన దాకా నాకు అంతే తెలుసా అండి? అసలు బైబిల్ మొత్తం ఒకసారి చదివేయడం లేదో నాకు డౌట్. అది నాకు చాలా కాలం నుంచి తెలుసు. అక్కతో చెప్పండి నేను వచ్చానని, అక్క మాట తీసేయలేక వచ్చాను, వెళ్ళిపోతాను నేను అని ఒక అరగంట గంట ఉన్నాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ రాలేదు. వాళ్ళని మూర్ఖులు అంటారు. కానీ జ్ఞానం లేనివాడు అంటే మూర్ఖుడు కాదండి. సమ్ పీపుల్ హ్యాడ్ నో ఆపర్చునిటీ టు లెర్న్. బహుశా పరిస్థితులు కావచ్చు, వారు ఉన్న స్థలం కావచ్చు, అనేక రకాలుగా. సో అలాంటి వాడికి కూడా బుద్ధి కలిగించడానికి, జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి ఈ సామెతల గ్రంథము దేవుడు పెట్టాడు. యూ షుడ్ లెర్న్ ద స్కిల్ ఆఫ్ లివింగ్. స్కిల్ ఆఫ్ లివింగ్ అంటే పరలోకపు వెలుగులో, దేవుని యొక్క న్యాయపు తీర్పుల్లో జీవించే జీవిత నైపుణ్యం. అదండి, ఈ లోక పద్ధతిలో నైపుణ్యం కాదు. నో, బైబిల్ పద్ధతిలో ఈ లోకంలో జీవించే నైపుణ్యం. సో జ్ఞానం లేనివాడు అతనికి రెండవది. సో బుద్ధి అంటే ఏమిటంటే ఎదుటి వారిని అర్థం చేసుకునే నేర్పు. దీన్నే యేసుప్రభువు వారు అన్నారు, పాముల వలె వివేకముగా ఉండుట. సో ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే ప్రూడెన్స్. ప్రూడెన్స్. ఒక ఉదాహరణ చెప్తాను. నేను చాలాసార్లు మత్తయి సువార్త బోధించినప్పుడు మా స్టూడెంట్స్కి చాలాసార్లు చెప్పాను నేను ఈ మాటలు. మీతో కూడా కొన్ని మాటలు చెప్తాను. ఇయర్స్ ఓవర్ ద ఇయర్ లాస్ట్ 10-15 years నుంచి చెప్తూనే ఉన్నాను నేను. ఇది ఏంటంటే యేసు ప్రభువుని చాలా ప్రశ్నలు వేశారు. ఒక మాట మనం గమనిస్తే యేసు ప్రభు వాళ్ళు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పలేదు, చెప్పకుండా ప్రశ్నకు ప్రశ్న వేశారు. ఎందుకంటే వాళ్ళు జవాబు పొందాలని ప్రశ్న వేయలేదండి, యేసు ప్రభుని ఇరికిద్దామని ప్రశ్నలు వేశారు. వాళ్ళని రివర్స్లో యేసు ప్రభు ఇరికించాడు, ప్రశ్నకు ప్రశ్న వేసి. దట్ ఈస్ ప్రూడెన్స్. సో ఎంతమందికి మనలో ఈ జ్ఞానం ఉంది ఏమండి? కొద్దిమంది దే ఆర్ వెరీ వెరీ ప్రూడెంట్, వెరీ ప్రూడెంట్, వెరీ షార్ప్. ఒక ఉదాహరణ చెప్తాను. వాళ్ళు వచ్చి అడిగారు, పన్ను కట్టొచ్చా అని అడిగారు. యూదులకు రోమీయులకు పన్ను కట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే యూదులు దేవుడే మా రాజు, మా మీద మరొక దేవుడు లేడు, రాజు లేడు అని నమ్ముతారు. సో ఒక వ్యక్తికి పన్ను కట్టడం అంటే అతడు రాజు. వీళ్ళు కైసరును, సీజర్ని రాజుగా అంగీకరించడం లేదు, హేరోదుని రాజుగా అంగీకరించడం లేదు. వీళ్ళు దేవాలయంలోనే మేము పన్ను కడతాం, అరశకలోనే పన్ను ఉంటుంది, అది మాత్రమే మేము కడతాం, ఎందుకంటే దేవుడు మా రాజు. ఇప్పుడు యేసు ప్రభువు పన్ను కట్టండి కైసరుకు అంటే యూదుల్లో తిరుగుబాటు వస్తుంది యేసు ప్రభు మీద. పన్ను కట్టొద్దు అని అంటే రోమీయులకి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. మరి యేసు ప్రభు ఏమన్నారండి? మీ దగ్గర ఒక నాణెం ఉంటే నాకు ఇవ్వండి అని అడిగారు. ఆ నాణెం తీసుకొని ఈ నాణెం మీద ఎవరి బొమ్మ ఉంది అని అడిగాడు. హూస్ ఇమేజ్ ఈజ్ దిస్ అని అడిగాడు. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ సీజర్స్. అది కైసరు యొక్క బొమ్మ అన్నారు. సో కైసరు బొమ్మ ఉంది కనుక కైసరుది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అన్నాడు. ఏమిటి ఇక్కడ యేసుప్రభు వారు చెప్పింది? ఏమన్నాడంటే, ఓ యూదుడా, ఓ మనుష్యుడా, నీ మీద దేర్ ఈస్ గాడ్స్ ఇమేజ్ ఆన్ యూ, నీ మీద దేవుని బొమ్మ ముద్రించబడి ఉన్నది కనుక నిన్ను నువ్వు దేవునికి ఇచ్చుకో, ఈ బంగారు నాణెము కైసరికి ఇచ్చేయి అని యేసుప్రభు వారు చెప్పారండి. సో ఎదుటి వారిని అర్థం చేసుకొని ప్రవర్తించగలగడం, మాట్లాడగలగడం, దట్ స్కిల్ వి విల్ అక్వైర్ త్రూ ద బుక్ ఆఫ్ సామ్స్. సామెతల గ్రంథము నుండి అందుకే ప్రభు అన్నారు, పాముల వలె వివేకంగా ఉండండి అని, పావురం వలె నిష్కపటంగా ఉండండి అంటే లోక సంబంధమైన యుక్తి కాదు,
లోక సంబంధమైన యుక్తి కాదు. యవ్వనులకు తెలివి వివేచన. నేను ఇంతటితో ఆపుతానండి, 4వ వచనముతో ఆపుతాను. వచ్చే వారము 5, 6, 7 వచనాలు చూద్దాం. నేను ఐ డోంట్ వాంట్ రష్ ఇంట్రడక్షన్ కనుక కొద్దిగా మనం టైం తీసుకుందాం, తర్వాత వేగంగానే వెళ్తాం. ఎందుకంటే సామెతలు ఎక్కువగా రిపిటీషన్స్ ఎక్కువ ఉన్నాయి, రిపిటీషన్స్ చాలా ఉన్నాయి. రెండవది యవనులకు తెలివి వివేచన. సో యవనుడు అంటే అనుభవం లేనివాడు, స్టిల్ యంగ్. సో ఈ యవనస్తులతో ఒక ఇబ్బంది ఏంటి తెలుసా, ముఖ్యంగా టీనేజర్స్. వాళ్ళ ఇబ్బంది ఏంటంటే తల్లిదండ్రులు ఏమైనా చెప్తే నీకేం తెలుసమ్మా, మాకు తెలిసినంత, మీరంతా పాతకాలం వాళ్ళు, మీకేం తెలుసు. వాళ్ళు ఒక మాట అంటారండి, మీకేం తెలుసు, నీకేం తెలుసు, చాలా తెలుసు, మీ తల్లిదండ్రులకు చాలా తెలుసు అని యవనస్తుడు అర్థం చేసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుందండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా నీకేమి తెలుసు అనే యవనస్తుడికి తల్లిదండ్రులు చెప్పిన మాట నేను ఎందుకు వినలేదే అని అనుకునేసరికి చాలా నష్టం జరిగిపోతుంది. సో అనుభవముతో నేర్చుకోవడం ఒకటైతే, అనుభవము రాకముందే, నష్టాన్ని అనుభవించకముందే నేర్చుకో. ఎక్కడ? దేవుని పాదాల దగ్గర నేర్చుకో, దేవుని వాక్యము దగ్గర నేర్చుకో. దేవుని యొక్క సామెతలు చదివినప్పుడు దేవుని యొక్క వాక్యమంతా నేర్చుకోవడమేనండి. దేవుని యొక్క వాక్యమంతా మనకు జీవితాన్ని ఇచ్చేదే. ఇప్పుడు సామెతల దగ్గర ఉన్నాం కనుక నేను ఈ మాట ఉపయోగిస్తున్నాను. సామెతల గ్రంథము దగ్గర కూర్చో, నేర్చుకుంటే తల పండిన వృద్ధులకు ఉన్న జ్ఞానం కన్నా ఎక్కువ జ్ఞానం నీకు వస్తుంది. యవనస్తుడా, యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీవు నష్టపోకముందే అనుభవాన్ని సంపాదించు. ఎలా వస్తుంది? దేవుని యొక్క వాక్యం ద్వారా వస్తుంది. ఏమిటంటే యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. సో నాలెడ్జ్. వాట్ ఈస్ నాలెడ్జ్? ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సౌండ్ క్యారెక్టర్. వాట్ ఈస్ నాలెడ్జ్? ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సౌండ్ క్యారెక్టర్. అంటే ఒక సౌండ్ మైండ్ ఉండాలండి. ఇప్పుడు ఉదాహరణకు నేను లెక్కల టీచర్ని అవ్వాలనుకుని నాకు లెక్కలు రాకపోతే డూ ఐ హ్యావ్ ద సౌండ్ క్యారెక్టర్ టు హ్యాండిల్ మ్యాథమెటిక్స్? ఏమండి, ఒకవేళ నాకు ఫిజిక్స్ అనుకుందాము, ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ సౌండ్ క్యారెక్టర్ టు హ్యాండిల్ ద ఫిజిక్స్. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్. ఇక్కడ క్యారెక్టర్ అంటే ఎవ్రీథింగ్ వాట్ యు ఆర్. నీలో ఉన్న ప్రవర్తన, నీలో ఉన్న జ్ఞానము, ఏమండి, నీ సామర్థ్యము, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, ఇవంతా కలిపి. అంతేకాదు, ఇందాక చదివాం, దుష్టత్వమును విడుచుట తెలివి. మీకు ఈ వచనం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. యోబు గ్రంథము 28:28. మేము రక్షించబడ్డ కొత్తలో మాకు ఈ పాట నేర్పించారు లార్న్ గారి ఫెలోషిప్లో. నాకు పాడటం రాదనుకోండి. యోబు గ్రంథము 28 వచనములోన రాయబడిన ప్రకారముగా యెహోవాయందు భయమే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుట తెలివనియు. నేను ఎందుకు పాడానంటే మీ జ్ఞాపకం ఉండడం కొరకు పాడాను. ఫైన్, ఓర్చుకున్నందుకు మీకు వందనాలు. సో ఇక్కడ తెలివి, ఇట్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఎ సౌండ్ క్యారెక్టర్. సామెతల గ్రంథం అందుకే ఇవ్వబడిందంట. అంటారు 4వ వచనంలో, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సో డోంట్ మిస్ ఎనీ సండే ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఏ ఆదివారం కూడా మిస్ అవ్వకండి. 31 అధ్యాయాలు ఉన్నాయి. దేవుడు ఎలా నడిపిస్తే అలా వెళ్దాం. ఒక అధ్యాయం 2 రోజులు చెప్తానా, 2 అధ్యాయాలు కలిపి ఒకే రోజు చెప్తానా, until I prepare the notes. So please be patient with the time, be patient with the book, be patient with me, be patient with yourself. ఓపిక కలిగి ఉండండి.
జాగ్రత్తగా రండి, విని ఆశీర్వాదాన్ని పొందండి. మనం ఇక్కడ ఆపేద్దాం. వచ్చే వారము 5, 6, 7 వచనాలను మనము ధ్యానం చేసుకున్న తర్వాత మనము సామెతల గ్రంథములోనికి ప్రవేశిస్తాం. ప్రస్తుతం తలుపు తెరుస్తున్నాం. ఆ బిల్డింగ్లోనికి వెళ్ళడానికి, ఆ ధన నిధిని పొందడానికి మనం ఇప్పుడు తాళం చెవి పెట్టి తెరుస్తూ ఉన్నాం. ఇంకా తలుపు తెరవలేదు. వచ్చే వారము తలుపు పూర్తిగా తెరుద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.